ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 5వ తారీఖు జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఈరోజు. ఎవరైతే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి మరియు డిఎస్సిలకు ప్రిపేర్ అవుతున్నారో పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు, ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. ఇటీవల మనము చెప్పుకుంటున్నటువంటి క్వశ్చన్స్ చాలా వరకు ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కవర్ కావడం అయితే జరిగిందండి. చాలామంది కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. సో నాట్ ఓన్లీ సెంట్రల్ జాబ్స్ అండి, రాష్ట్ర ప్రభుత్వ జాబ్స్ కూడా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సిలో కూడా చాలా వరకు అయితే కవర్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది కరెంట్ అఫైర్స్ వీటి కోసం అని కేటాయించండి. అలా అయితే మీకు ఒక దినచర్యలాగా మారి ప్రతిరోజు ఎలాంటి వార్తా పేపర్ చదవకుండా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయవచ్చు. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిష్టాత్మకమైన విశ్వాంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024కి ఎంపికైన ప్రసిద్ధ రచయిత్రి శివశంకరి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ బి అండి, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. తమిళ రచయిత అండి. చూద్దాం. ప్రతిష్టాత్మకమైన విశ్వాంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరము సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివకుమారి ఎంపికయ్యారు. పురస్కారం క్రింద 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 1. ప్రపంచంలో అతి పురాతన 34,000 ఏళ్ల నాటి చెదపుట్టలు ఏంటండి? చెదపుట్టలు పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు? 34,000 ఏళ్ల నాటి చెదపుట్టలండి పురాతత్వ త్రవ్వకాల్లో బయలుపడ్డాయి. మరి ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, వివరాలు చూద్దాం. ఇప్పటికీ చెదపురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు నమోదైన వాటిలో ఇవే పురాతనమైనవి అని పేర్కొన్నారు. నమా క్వాలాండ్ ప్రాంతంలో బఫెల్స్ నదీ తీరంలో ఉన్న కొన్ని చెదపుట్టల వయసు 34,000 ఏళ్ళని రేడియో కార్బన్ డేటింగ్లో వెల్లడైనట్టుగా స్టెలేనా బుష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మరి ఇవి పాతవని తెలుసు, కానీ ఇంత పురాతనమైనవని అనుకోలేదని చెప్పేసి అధ్యయనంలో పాల్గొన్న మిషెల్ ఫ్రాన్సిస్ అయితే పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా? ఒక వస్తువు ఎంత పాతదో తెలుసుకోవడానికి చేపట్టేటువంటి ఒక పద్ధతిని, దాని వయస్సును తెలుసుకోవడానికి చేపట్టే పద్ధతిని కార్బన్ డేటింగ్ అంటారండి. ఓకేనా? కార్బన్ డేటింగ్. నెక్స్ట్ 1. జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 3వసారి ఎన్నికైన నేత హేమంత్ సోరెన్ ఏ పార్టీకి చెందిన నాయకులు? హేమంత్ సోరెన్ గెలిచారండి. మళ్ళీ ఎన్నవసారి అంటే 3వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆప్షన్ బి అండి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన నాయకులు. చూద్దాం. జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా 3వసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్పై విడుదలైన హేమంత్ 5 నెలల తర్వాత మళ్ళీ జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ప్రమాణ కార్యక్రమానికి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్, తల్లి రూపీ సోరెన్, భార్య కల్పన సోరెన్, మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ తదితరులు హాజరయ్యారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన సర్వే 2024 ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతానికి పెరిగినట్లు వెల్లడించారు? ఆప్షన్ ఏ అండి, 9.2%. చూద్దాం. దేశంలో నిరుద్యోగం నానాటికి పెరుగుతున్నదని, గ్రామీణ ప్రాంతాల్లో
ఇది మరింతగా ఎక్కువగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7% ఉన్న నిరుద్యోగ రేటు జూన్లో 9.2% పెరిగినట్లుగా సిఎంఐ వెల్లడించింది. గత ఏడాది జూన్లో 8.5% నిరుద్యోగ రేటు ఉండగా ఈ జూన్లో 0.7% ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపింది. మహిళల్లో నిరుద్యోగము మరింత ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలియచేసింది యొక్క నివేదిక. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ప్రతినిధిగా ఇటీవల కేంద్రం క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది లేదా నిర్ణయం తీసుకుంది? ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ అండి, ధీరేంద్ర కే ఓజా అనేటువంటి పర్సన్ని ఎంపిక చేయడం జరిగిందండి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అండి. చూద్దాం. భారత కమ్యూనికేషన్ వ్యూహాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి ధీరేంద్ర కే ఓజా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ నియామకము ప్రభుత్వం కమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన రోజును సూచిస్తుంది, ఎందుకంటే ఇది కీలకమైన సమాచార వ్యాప్తి పాత్రలకు తాజా నాయకత్వాన్ని తీసుకువస్తుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జూలై 1, 2024 ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అండి. ఎవరు మరి? ఆప్షన్ సి, చారులత ఎస్ కర్ అండి. చారులత ఎస్ కర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీమతి చారులత ఎస్ కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జూలై 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది వీరి నియామకము. గతంలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఆమె చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్లతో సహా వివిధ పాత్రలలో 3 దశాబ్దాల అనుభవాన్ని అందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ప్రభుత్వ బ్యాంకింగ్. శ్రీమతి కర్ అనేక అంతర్జాతీయ వేదికలు మరియు కమిటీలలో ఆర్బీఐకి ప్రాతినిధ్యము వహించారు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ షీల్ నాగు నియమితులయ్యారు? షీల్ నాగు ఏ రాష్ట్ర హైకోర్టు కండి? ఆప్షన్ డి, పంజాబ్ మరియు హర్యానా ఉమ్మడి హైకోర్టు కండి. పంజాబ్కి మరియు హర్యానాకి ఉమ్మడి హైకోర్టు ఉంటుంది చండీగఢ్లో. మరి దానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే వీరు జస్టిస్ షీల్ నాగ్ గారు నియమితులయ్యారండి. చూద్దాం వివరాలు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ షీల్ నాగు నియమితులయ్యారు. కేంద్రం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మే 24, 2024 ప్రధాన న్యాయమూర్తి రవి మలిమత్ పదవి విరమణ చేసిన తర్వాత జస్టిస్ నాగు మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు తర్వాత ఆయన నియామకం జరిగింది మరియు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ ఝా పదవి విరమణ చేసినప్పటి నుండి ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేయడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, 57వ ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశం నిర్వహిస్తుంది? ఆసియన్ సదస్సు అండి. 57వ ఆసియన్ సమ్మిట్ ఎక్కడ మరి? లావోస్. ఓకే, లావోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. లావోస్ రాజధాని వియాంటియాన్లో జూలై 21 నుంచి 27 వరకు జరగాల్సిన 57వ ఆగ్నేయాసియా దేశాల ఆసియన్ విదేశాంగ మంత్రుల సమావేశం మరియు సంబంధిత సమావేశాల సన్నాహాలను లావోస్ అధికారులు చర్చించారు. సన్నాహక సమావేశము లావోస్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సాలేం లెక్స్ కొమాసిత్ అధ్యక్షతన బుధవారము సన్నాహక సమావేశము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రభుత్వ అన్ని శాఖలు ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి ఇటీవల ఏ రాష్ట్రము లోక్పాత్ మొబైల్ యాప్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. వివరాలు చూద్దాం. భోపాల్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల పట్ల అన్ని శాఖలను వీలైనంత జవాబుదారీగా చేయడమే మా లక్ష్యమని అన్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూపొందించిన లోక్పాత్ మొబైల్ యాప్ ప్రజల పట్ల మరింత పారదర్శకంగా మరియు జవాబుదారీగా పనిచేసే విధానాన్ని అవలంబించడం ద్వారా నిరంతరం ప్రజా సంక్షేమ మార్గంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రారంభించబడుతుంది అంటూ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా ఏ యూనివర్సిటీ భగవద్గీత స్టడీలో ఎంఏ పీజీ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది ఇటీవల? ఏ యూనివర్సిటీ అండి మరి? ప్రపంచంలోనే
బిగ్గెస్ట్ యూనివర్సిటీ అండి? ఏంటది? ఆప్షన్ బి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ ఇదే అండి. ఓకేనా, వివరాలు చూద్దాం. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో 2024-2025 అకాడమిక్ సెషన్ కోసం భగవద్గీత స్టడీస్లో కొత్త ఎంఏ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కోర్స్ జూలై 2024లో ప్రారంభమవుతుంది మరియు ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా అందించబడుతుంది. ప్రోగ్రాం ముఖ్యాంశాలు: కోర్స్ వ్యవధి 2 నుంచి 4 సంవత్సరాలు, అందుబాటులో ఉన్న సీట్లు 500, క్రెడిట్లు 80. సో మరి సంస్కృతానికి లిపి ఉంటుందా అండి? ఉండదండి, లిపి ఉండదు, రాయడానికి ఏముండదు. ఏదైనా ఒక భాషను ఆధారం చేసుకొని సంస్కృతం అయితే పనిచేస్తుంది. అయితే ఈ కోర్సులో మరి ఏ భాష పైన ఆధారం చేసుకొని బోధిస్తారంటే హిందీ బేస్ లాంగ్వేజ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మకమైన స్పైస్ అవార్డు 2024 అందుకున్న ప్రముఖ సుగంధ ద్రవ్యాల వ్యవసాయంలో కృషి చేసిన మరి విశేష కృషికి గాను క్రింది వారిలో ఎవరికి బహుమతి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్వప్న కల్లింగల్. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అండి వీరు. చూద్దాం. త్రిశూర్లోని కల్లింగల్ ప్లాంటేషన్కు చెందిన వ్యవసాయవేత్త స్వప్న కల్లింగల్ ఇటీవలే ప్రతిష్టాత్మకమైన స్పైస్ అవార్డు 2024తో సత్కరించారు. ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ వ్యాపార వైవిధ్యము మరియు ఏకీకృత పంట నిర్వహణలో ఆమె చేసిన అత్యుత్తమ కృషిని గుర్తించి ఆమెకు ఈ అవార్డు అయితే అందించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. స్పైస్ అవార్డు యొక్క ప్రాముఖ్యత. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ భారతదేశంలోని సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో కొత్త మరియు పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను గుర్తించి ప్రోత్సహించడానికి స్పైస్ అవార్డుని అయితే సృష్టించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్యసమితి వార్షిక సదస్సులో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మొదటిసారి పాల్గొన్న ఈ సెషన్ ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ అండి, ఖతర్. ఎక్కడండి? ఖతర్. వివరాలు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత ప్రభుత్వము తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఐక్యరాజ్యసమితి సదస్సులో మొదటిసారి పాల్గొంది. ఇది జూన్ 30 మరియు జూలై 1, 2024 ఖతర్లోని దోహాలో జరిగింది. ప్రపంచంలోని మరి ఇతర ప్రాంతాలు మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య కమ్యూనికేషన్ తెరవడానికి ఈ రకమైన సమావేశము మూడవది. సూచించిన ఎజెండాలో పెద్ద పురోగతి సాధించకుండానే సెషన్ అయితే ముగిసిందట అండి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల డిక్ షుఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ నెదర్లాండ్, డచ్ దేశము. ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి ఉమ్రోయ్, మేఘాలయ. ఇటీవల వార్తల్లో కనిపించే తక్కువ ఫ్రీక్వెన్సీ యారే యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? లోఫార్ అంటారండి దీన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీల వద్ద విశ్వాసాన్ని పరిశీలించడానికి. ఇటీవల వార్తల్లో కనిపించే సెన్నా స్పెక్టాబిలిస్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ అండి, ఇన్వసివ్ ప్లాంట్. ఇటీవల వార్తల్లో కనిపించే డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? డౌన్ సిండ్రోమ్ అండి, ఆప్షన్ బి. అదనపు క్రోమోజోమ్ లేదా క్రోమోజోమ్ యొక్క ముక్క వల్ల ఏర్పడే పరిస్థితి. అదనపు క్రోమోజోమ్ లేదా క్రోమోజోమ్ ముక్క. ఓకేనా, అంటే మనకు 23 జతల క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయండి. ఇక డౌన్ సిండ్రోమ్లో ఇంకొక అడిషనల్గా చిన్న ముక్క లాంటి క్రోమోజోము అదనంగా యాడ్ అయి ఉంటుందండి. దానివల్ల వచ్చేటువంటి జబ్బే యొక్క డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మానవుడి కపాలంలో ఉండే ఎముకల సంఖ్య? ఆప్షన్ బి అండి, 8 ఉంటాయండి మొత్తం. ఓకేనా, మొత్తం మానవ శరీరంలో ఎముకల సంఖ్య 206. చిన్నపిల్లల్లో అయితే 300కు పైగా ఉంటాయండి. పెరుగుతూ ఉంటే అవి అటాచ్ అయ్యి మొత్తం 206 వరకు వస్తాయి వయోజనుల వరకు. కీళ్ళ నొప్పులకు గల కారణం ఏంటి? ఆప్షన్ డి అండి, బి మరియు సి అంటే చూద్దాం. సైనోవియాల్ ద్రవం తగ్గడం వల్ల, ఎముక కొనను కప్పి ఉండే మృదులాస్థి అరిగిపోవడం వల్ల. ఈ 2 కారణాల వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎముకలను గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ డి ఆస్టియాలజీ అంటారు. ఏమంటారండి? ఆస్టియాలజీ. నెక్స్ట్ వన్ చూద్దాం. మానవ దేహంలో అతి పొడవైన బరువైన ఎముక ఏది? సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ బి అండి, ఫీమర్. తొడ ఎముకగా చెప్పుకోవచ్చండి. ఫీమర్, తొడ ఎముక. నెక్స్ట్, మానవ దేహంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206.
క్రింది వాటిలో మానవ దేహంలో అతి చిన్న ఎముక ఏంటి? ఆప్షన్ బి అండి స్టెబీస్ అండి, చెవిలో ఉండేటువంటి ఎముకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫీమర్ మానవ దేహంలో ఈ భాగానికి ఆధారాన్ని ఇస్తుంది. ఏ భాగానికండి? తుంటి భాగానికండి. ఓకేనా, తొడ ఎముకనే ఫీమర్ అనేది. ఓకే, మానవుడిలో వెన్నుపూసల సంఖ్య ఎంత? 33 వెన్నుపూసలు ఉంటాయండి. నెక్స్ట్ వన్, మానవుడిలో ఉండే పరుషుకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ అండి 12 జతలు పక్కటెముకలండి. ఓకే, ఇటు 12 అటు 12 ఉంటాయి. క్రింది వాటిని జతపరచండి. బందిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు, జారుడు కీలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఓకేనా, ఏ ప్లేస్లో ఇవి కేంద్రీకృతమై ఉంటాయి చూద్దాము. ముందుగా మడత గిన్నె కీలు తుంటి కీలుగా చెప్పుకోవచ్చు. మడతబందు కీలు మూచేతి దగ్గర ఉంటుంది. బొంగరపు కీలు ఎక్కడ ఉంటుంది? మెడ దగ్గర ఉంటుంది. జారుడు కీలు ఎక్కడ ఉంటుందండి? మోచేయి దగ్గర ఉంటుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మరి కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.